ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను.